ఓం శ్రీ గురుభ్యో నమః. జూన్ 20, 2026 శనివారం స్కందషష్ఠి రోజు యొక్క విశిష్టత, పఠించవలసిన మంత్రాలు, తేలికపాటి పరిహారాలు మరియు ఏ రాశి వారికి ఈ స్కందషష్ఠి రోజు చాలా అనుకూలంగా ఉంటుందనేది ఈ వివరాలు చూద్దాము. ఈరోజు ప్రాముఖ్యత, దానికి అసలు ఆ పేరు ఎలా వచ్చింది అనేది చూడగా, ఈరోజు పంచాంగం ప్రకారం తిది జ్యేష్ఠ శుద్ధ షష్ఠి. ఈ పవిత్రమైన రోజును స్కంద షష్ఠి లేదా కుమార షష్ఠి అని పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో దీనికి జామై షష్ఠి అని కూడా పేరు ఉంది. ఈ స్కంద షష్ఠికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము. ఆ పేరు రావడానికి గల కారణం శివపార్వతుల కుమారుడైనటువంటి కుమారస్వామి. కొన్ని ప్రాంతాల్లో కుమారస్వామిని మురుగన్, అలాగే స్కందుడు అని కూడా పిలుస్తారనమాట. రాక్షస రాజైనటువంటి తారకాసురుడిని వధించడానికి ఈ షష్ఠి తిథి నాడే ఈయన జన్మించాడు. స్కందుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించిన తిథి కాబట్టి దీనికి స్కంద షష్ఠి అని పేరు వచ్చింది. రాక్షస రాజు అయినటువంటి తారకాసురుడిని వధించడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి తిథి నాడు జన్మించాడు కాబట్టి దీనికి స్కంద షష్ఠి అని పేరు వచ్చిందనమాట. శనివారం విశిష్టత, స్కంద షష్ఠి అనేటువంటిది జూన్ 20 శనివారం నాడు రావటం వల్ల ఇది శనిగ్రహ దోష నివారణకు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహానికి, ఈ రెండు పనులకి అత్యంత శక్తివంతమైన రోజుగా ఇది మారిందనమాట. ఈ స్కంద షష్ఠి శనివారం రోజు రావటం వల్ల ఎవరైతే ఏలినాటి శనితో బాధపడుతున్నారో వారికి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం పొందాలి అనుకుంటున్నారో వారికి, ఇటువంటి వారందరికీ ఈరోజు చాలా పవిత్రమైంది. దీన్ని తప్పకుండా ఉపయోగించుకోండి. చిన్న చిన్న తేలికపాటి పరిహారాలతో ఎలా అనుగ్రహాన్ని పొందొచ్చు, ఏలినాటి శని తగ్గించుకోవచ్చో చూసుకుందాము. ఈరోజు ఏం చేయాలి అంటే, ఈరోజు చేయవలసిన పూజా విధానం ఏంటి అంటే ఉపవాసం. కుదిరిన వారు మాత్రమే ఉపవాసం చేయొచ్చండి. చేయలేని వాళ్ళు, చేతకాని వాళ్ళు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదండి. దేవుడి మీద భక్తి మనకి చాలా ముఖ్యం. ఇక్కడ ఉపవాసం చేయదగిన వాళ్ళు మాత్రం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి రోజంతా ఉపవాసం, లేదా చక్కగా నైవేద్యం అంటే పండ్లు, పాలు, తేలికగా ఉండే అరిగిపోయే ఆహారం మాత్రమే తీసుకొని ఉపవాసం తేలిగ్గా ఉండండి. చేయగలిగిన వారు మాత్రమే అండి. ఇక దీపారాధన ఏం చేయాలి అంటే సాయంత్రం వేళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముందు ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. ఇంకా సుబ్రహ్మణ్య ఆరాధన, ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి వారి పటం లేదా విగ్రహానికి ఎర్రని పుష్పాలతో పూజ చేయాలి. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పటంకి కానీ విగ్రహానికి కానీ ఎర్రటి పూలు, గులాబీ పూలైనా మందారం పూలైనా ఇలా ఎర్రటి పూలతోటి పూజ చేయాలి. ఇక అభిషేకం, స్వామివారికి పాలు కానీ లేదా పంచామృతాలతో అభిషేకం చేయటం వల్ల జాతకంలో ఉన్నటువంటి కుజదోష నివారణ జరుగుతుందన్నమాట. ఎవరికైనా కుజదోష ఉండి వివాహాలు కాకపోయినా సరే, వివాహంలో ఆలస్యం అవుతున్నా సరే, అటువంటి వారందరికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం పొందాలి అంటే అభిషేకం, పాలాభిషేకం కానీ పంచామృతంతో కానీ అభిషేకం చేయడం ఈరోజు చాలా మంచిది. కుజదోష నివారణ జరుగుతుంది. ఇంకా ఎటువంటి మంత్రం జపించాలి, ఎన్నిసార్లు చేయాలి అని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కోసం ఈ మంత్రాలను మనం ఈరోజు జపించాలి. మూల మంత్రం ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః, లేదా సింపుల్గా అంత పలకడం రాని వాళ్ళు ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః అంటూ ఈ మంత్రబలాన్ని 108 సార్లు, కుదిరి వీలైన వాళ్ళు 1008 సార్లు కూడా ఈ జపించం చేయొచ్చండి. ఇది చాలా అరుదైన రోజు, షష్ఠి శనివారం కలిసి వచ్చింది కాబట్టి మీరు వీలైనంత మంత్రజపం చేసుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది చేయటం వల్ల, ఈ మంత్రజపం వల్ల మానసికంగా ఉన్న భయాలు తొలగిపోయి శత్రువులపై విజయం లభిస్తుంది. పిల్లల చదువులకి, ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుందండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల పిల్లలకు కూడా చాలా చక్కగా చదువు అబ్బుతుందండి. ఇంకా ఎటువంటి పరిహారాలు చేయాలి, వాటి ఫలితాలు ఏంటి అంటే సంతాన సమస్యలకు పరిహారం. సంతానం లేని దంపతులు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వెండి సర్పం సమర్పించడం లేదా నాగప్రతిష్ఠ ఉన్న ఆలయంలో పాలాభిషేకం చేయటం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. మీ దగ్గర కొంత
డబ్బు ఉండగలిగిన వాళ్ళు, సంపాదన ఉండగలిగిన వాళ్ళండి వెండి సర్పాన్ని చేసి స్వామివారికి సమర్పించవచ్చండి. లేదు మన దగ్గర అంత స్తోమత లేదు అనుకున్నా పర్వాలేదండి. చక్కగా స్వామికి పాలాభిషేకం 5 నుంచి 10 రూపాయల ప్యాకెట్లు ఉంటాయి చక్కగా. లేదంటే ఇంట్లో వచ్చే పాలు ఉంటాయి కదా, వాటిని తీసి పక్కకు పెట్టుకొని ఆ పాలతోటి అభిషేకం చేసినా సరిపోతుందండి. స్వామికి పాలాభిషేకం చాలా ఇష్టము. అంతేకాదండి, విజయవాడకి దగ్గరలో ఉన్న మోపీదేవి అనే ఒక టెంపుల్ ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. అక్కడ ఒక రాత్రిపూట నిద్ర చేయటము, లేదంటే 3 రాత్రులు నిద్ర చేయటము, దేవుడికి పూజలు చేయటం వల్ల చక్కగా సంతానం జరుగుతుంది. ఇంకా కుజదోషాలు, రాహుదోషాల నివారణ జరిగి వివాహాలు కాని వారికి త్వరగా పెళ్లిళ్ళు అవుతాయన్నమాట. ఇది అక్కడ భక్తులు బాగా నమ్ముతారు. అలాగే చాలా నిజమైన కథలు, స్టోరీలు కూడా ఉన్నాయండి. భక్తులకి నిజంగా అలా జరిగిన స్టోరీలు కూడా ఉన్నాయండి. ఇలాంటి మంచి రోజుల్లో అలాంటి పవర్ఫుల్ టెంపుల్స్కి వెళ్ళటం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. ఇక శని దోష పరిహారాలు చూద్దాం. ఇది శనివారం వచ్చింది కాబట్టి ఈ స్కంద షష్ఠి, శనిదేవుని ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం పెట్టాలి. నల్ల వస్త్రాలు లేదా నల్ల నువ్వులను దానం చేయటం వల్ల ఏళ్నాటి శని ప్రభావం తగ్గుతుంది. ఈ స్కందషష్ఠి శనివారం రోజు వచ్చింది కాబట్టి శనిదేవుడి దగ్గర కానీ, లేదంటే నవగ్రహాల దగ్గర ఉన్న శనిదేవుడి దగ్గర కానీ ఒక నువ్వుల దీపం వెలిగించడం, లేదంటే నల్లటి వస్త్రాలని కానీ నువ్వుల్ని కానీ ఎవరికైనా దానం చేయడం వల్ల కూడా ఏలినేటి శని ప్రభావం తగ్గుతుంది. మీరు చేసే పనుల్లో ఎటువంటి ఆటంకాలు రాకుండా ముందుకెళ్ళగలుగుతారు. ఇక ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఈరోజు వీలైనంత మంది పేదలకు అన్నదానము లేదా పండ్లను దానం చేయటం వల్ల అప్పుల బాధలు తొలగిపోయి ఐశ్వర్యం లభిస్తుంది. మీకు వీలైనంత మంది పేదవాళ్ళకి మంచినీళ్ళు కానీ, పండ్లు కానీ, ఎండాకాలం కాబట్టి చెప్పులు కానీ, గొడుగు కానీ, ఇలా ఏదైనా సరే శని రిలేటెడ్గా ఏది ఇచ్చినా సరే, నలుపు రిలేటెడ్గా ఈ శని దోషాలు కూడా ఇలాంటి అద్భుతమైన రోజుల్లో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలే, తేలికపాటి పరిహారాలే మీకు చక్కటి ఫలితాన్ని ఇస్తాయన్నమాట. ఇక ఈ స్కంద షష్ఠి ఏ రాసుల వారికి అనుకూలమైన ప్రభావాన్ని చూపిస్తుందో ఈరోజు చూద్దాము. గ్రహ సంచారము మరియు శనివారపు స్కంద షష్ఠి ప్రభావం వల్ల ఈ రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. అది మేషరాశి, వృశ్చిక రాశి. ఈ 2 రాశుల వారికి అధిపతి కుజుడు, మంగళ గ్రహం అనమాట. కుజుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజగ్రహానికి అధిపతి కావటం వల్ల ఈ రాశుల వారికి కోర్టు సమస్యలు ఏమన్నా ఉన్నా తీరిపోతాయి. భూ సంబంధిత లాభాలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన లాభాలు కలుగుతాయి. ఎవరికైనా ఎప్పటి నుంచో కోర్టు లావాదేవీలు ఎప్పటి నుంచో పెండింగ్గా ఉంటే అవి చాలా త్వరగా ఒక కొలిక్కి వస్తాయి. అలాగే ఎవరితోనైనా భూ సంబంధ వివాదాలున్నా, లేదంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నా, ఏదైనా స్థలాన్ని కొనాలి అనుకుంటున్నా వాళ్ళందరికీ ఇలాంటి స్కంద షష్ఠి లాంటి అద్భుతమైన రోజులు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అలాగే శనిని అభిషేకించడం కానీ పూజించడం వల్ల మంచి ఫలితాలు మీకు దక్కుతాయి. ఇక మిథున రాశి వారికి ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రశంసలు దక్కుతాయి. ఇక సింహరాశి వారికి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. ఇక కుంభరాశి వారు శని ప్రభావం సానుకూలంగా మారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కుంభరాశి వారికి ఎప్పటి నుంచో ఏలినాటి శనితో బాధపడుతున్నారండి చాలామంది. ఏ పని చేసినా దాంట్లో నిదానం రావటం, ఉన్నత పొజిషన్కి వెళ్ళాలని ఎంతో ప్రయత్నిస్తున్నా సరే వాళ్ళు చేసిన పనికి తగ్గ గుర్తింపు రాక కూడా కుంభరాశి వాళ్ళు చాలా ఎప్పటి నుంచో ఏలినాటి శనితో బాధపడుతున్నారు. కాబట్టి ఇటువంటి శనివారం అలాగే స్కంద షష్ఠి 2 కలిసి వచ్చిన అద్భుతమైన రోజున ఆ శనిదేవునికి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇద్దరిని పూజించడం వల్ల ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఏలినాటి స్వభావం తగ్గి చాలా వరకు మీరు చేసే పనులు అనుకూలిస్తాయి. అలాగే మీకు ఉన్నత అధికారం తగ్గుతుంది. మీరు చేసే పనికి తగ్గ పేరు, ప్రాముఖ్యత మీకు ఈ కుంభరాశి వారికి వస్తుందండి. అంతేకాదండి, ఈ రాశుల వారే కాకుండా మిగిలిన రాశుల వారు కూడా ఈ తేలికపాటి పరిహారాలు చక్కగా పాలు అభిషేకం చేయటం కానీ, నువ్వుల దీపాన్ని శని దగ్గర పెట్టడం కానీ ఇలాంటి చాలా తేలికపాటి పరిహారాలే కాబట్టి చక్కగా దగ్గరలో ఉన్న శని దేవాలయానికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ఈ చిన్న చిన్న పరిహారాలు చేయటం వల్ల ఏలినాటి శని ప్రభావం పూర్తిగా తొలగిపోయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం మీకు దొరుకుతుందండి. ఈ పరిహారాలు అన్ని రాశుల వాళ్ళు చేయొచ్చండి. ఇది ఈరోజు స్కంద షష్ఠి యొక్క విశిష్టత. ఎవరైతే ఏలినాటి శని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నారో మీ బంధుమిత్రుల్లో వారందరికీ ఈ వీడియోని షేర్ చేసి ఇటువంటి అద్భుతమైన రోజుని వాళ్ళకు కూడా దేవుణ్ణి దర్శించుకునే భాగ్యాన్ని కలిగించండి. ఓం శరవణ బావ.